హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. నిషిక పని మనిషిగా వచ్చిన చిలకమ్మ అండ్ తన మేనత్త రాగిని ఇద్దరూ ఒకటేనా అనే ఒక అతిపెద్ద డౌట్ని క్రియేట్ చేసుకుంటుంది. ఎందుకంటే జగదాత్రి వాళ్ళ ఇంట్లో 10 years బ్యాక్ జరిగిన విషయాలు కూడా ఆవిడ చాలా క్రిస్టల్ క్లియర్గా చెప్పడం కానీ, ఆవిడే రాగినిలా చెప్పడం కానీ ఇవన్నీ విని నిషికాకైతే డౌట్ వస్తుంది. డౌట్ వచ్చి ఇంక వెంటనే నిషిక వైజయంతి అండ్ యువరాజ్ని పిలుస్తుంది. ఏమైంది నిషి, ఏం అడుగుతున్నావు నువ్వు, ఎందుకు మమ్మల్ని అర్జెంటుగా పిలిచావు అని అడుగుతారు. మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి, అందుకే అర్జెంటుగా పిలిచాను. చూడండి, మన ఇంట్లో పనిచేస్తున్న పని మనిషి చిలకమ్మే మా మేనత్త రాగిని అన్న కనిపిస్తుంది అని అంటారు. ఒక్కసారిగా షాక్లో ఉండిపోతారు యువరాజ్. వాట్, మీ రాగిని అత్తయ్య చనిపోయింది కదా, అలాంటప్పుడు తనెలా అవుతుంది నిషి అని అంటారు. చనిపోయింది కరెక్టే, కానీ ఒక్కసారి ఆలోచించు యువరాజ్. మా రాగిని అత్తే చనిపోయే ముందు జగదాత్రి కేదార్ని వెతుక్కుంటూ వెళ్ళింది. తర్వాత ఆవిడ చనిపోయింది. అప్పుడు బాడీని అప్పచెప్పేటప్పుడు కూడా కేవలం జగదాత్రి కేదార్ మాత్రమే ఉన్నారు. ముందు మా అత్తయ్య మొహంపై గాయాలు కూడా ఉన్నాయి. అసలు ఇదంతా ఎందుకు జరుగుతుంది ఏంటి అనేది నాకేమీ అర్థం కావటం లేదు. కానీ ఆవిడని చూస్తుంటే మా రాగిని అత్తయ్యని చూసినట్టే అనిపిస్తుంది. ఒకవేళ నిజంగా రాగిని అత్తయ్యే చిలకమ్మ రూపంలో వస్తే జగదాత్రి వాళ్ళు ఇంత పెద్ద నిజాన్ని దాచిపెట్టారు అని వదినకి కోపం వస్తుంది. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, ఇంట్లో ఉన్న చిలకమ్మే మా రాగిని అత్తయ్య అని సాక్ష్యాలతో సహా క్రియేట్ చేసి మనం కౌశికి వదిన ముందు చూపిస్తే కౌశికి వదిన వాళ్ళని పూర్తిగా అసహించుకుంటారు, ఇంట్లో నుండి పంపించేస్తారు అని ఒక ప్లాన్ వేసుకుంటుంది నిషిక. అప్పుడే ఇంక జగదాత్రి ఆలోచనలో పడుతుంటే కేదార్ జగదాత్రి దగ్గరికి వస్తారు. దాత్రి, ఏం ఆలోచిస్తున్నావు అని అంటారు. ఖచ్చితంగా ఇవాల్టి ఇన్సిడెంట్తో నిషికి డౌట్ వచ్చేసి ఉంటుంది కేదార్. డౌట్తో తను ఖచ్చితంగా మనల్ని బయటికి పంపించాలని, చిలకమ్మ రాగిని అత్తయ్య ఒకటే అని ప్రూవ్ చేయడానికి తను చాలా ప్లాన్లు వేస్తుంది. కానీ ఆ ప్లాన్ల కంటే ముందు నేను ఉంటాను అనే విషయం నిషికి తెలీదు. ఖచ్చితంగా నిషికాకి దిమ్మ తిరిగేలాంటి ప్లాన్ నేను వేస్తాను కదా. ఎప్పటికీ టైం వచ్చేంత వరకు రాగిని అత్తయ్య చిలకమ్మ అనే నిజం బయట పడకూడదు అని చెప్పి చాలా గట్టిగా ఫిక్స్ అవుతారు జగదాత్రి. ఇంకలా జగదాత్రి చిలకమ్మ దగ్గరికి వెళ్ళి, చూడండి అత్తయ్య, మీపై నిషికాకి డౌట్ వచ్చింది కాబట్టి మీరు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్లీజ్ నా మాటని అర్థం చేసుకోండి అని అంటారు. అయ్యో జగదాత్రి, నువ్వు నాకు ఇంతలా చెప్పాలా, ఖచ్చితంగానే అని చెప్పి పాపం చిలకమ్మ అయితే చెప్తుంది. రాగిని చిలకమ్మ ఇంకా జగదాత్రికి మాట ఇస్తుంది. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. నిషిక జగదాత్రి వాళ్ళ ఇంటికి కావాలనే రేఖని పిలిపిస్తుంది. ఇది ఇలా ఉండగా కొన్ని డేస్ అయితే పాస్ అవుతాయి. ఇంకలా యువరాజ్ అయితే ఆ సోనీకి మెల్లమెల్లగా దగ్గరవుతూ ఉంటాడు. ఇద్దరు ఒకేసారి లంచ్ బాక్స్ తెచ్చుకోవడం, లంచ్ తినడం అండ్ అలా క్లోజ్ అవ్వడం అయితే జరుగుతూ ఉంటుంది. అదంతా ఇంకా సోనీ ట్రాప్ చేసుకుంటుంది. ఎస్, నాకు కావాల్సింది ఇదే. ఇతను లైన్లోకి ఇప్పుడు వస్తున్నాడు కాబట్టి కరెక్ట్ టైం చూసుకొని ఈ యువరాజ్ని ట్రాప్ చేసేయాలి అని ఫిక్స్ అయ్యి, సార్ రేపు నైట్ మా ఇంట్లో బర్త్డే పార్టీ ఉంది. నేను ఎవరు లేని అనాథన్ సార్, నాకంటూ ఎవరూ లేరు. మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా అంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది. కాబట్టి నా బర్త్డేని మీరే దగ్గరుండి జరిపిస్తారా సార్ అని అడుగుతారు. అయ్యో అదేముంది, నేను వస్తానులే సోనీ, నువ్వేం కంగారు పడద్దు అని చెప్పి సోనీనైతే బర్త్డే పార్టీకి వస్తాను అని మాటిస్తాడు యువరాజ్. ఇంకా సోనీ అలా బర్త్డే పార్టీకి ఇన్వైట్ చేసి యువరాజ్ జ్యూస్లో ఒక మత్తు మందునైతే కలుపుతుంది. కలిపి యువరాజ్ నిద్రపోయిన తర్వాత యువరాజ్తో కొన్ని ఫొటోస్ అయితే తీసుకుంటుంది. ఇప్పుడు ఈ ఫొటోస్ని అడ్డం పెట్టుకొని నీతో ఎలా ఆడుకుంటానో చూడు అని ఇంకా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది యువరాజ్ పిఏ సోనీ. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే అవుతుంది. నిషిక రేఖని ఇంటికి పిలిపించడం వల్ల ఇంకా రేఖ ఇంటికి రాగానే ఎంతో హ్యాపీగా చూస్తూ ఉంటుందన్నమాట చిలకమ్మ. ఆహా, నిజంగా రేఖని చూసి ఎన్ని రోజులైందో అని దగ్గరికి వెళ్ళేలోపు జగదాత్రి ఆపేస్తుంది. పిన్ని, వదిన, ఒకసారి మీరు అని చెప్పి ఇంకా కేదార్ జగదాత్రి ఇద్దరు పక్కకు తీసుకువెళ్ళిపోతారు. ఏమైంది,
నన్ను ఎందుకు పక్కకు తీసుకొచ్చారు? పాపం రేఖ చూడండి ఎలా బక్క చిక్కిపోయిందో. దానికి నా చేత్తో తినిపిస్తే కానీ ముద్దెక్కదు. అలాంటిది అది నా లేకుండా ఇన్ని నెలలు ఎలా ఉందో అని ఏడుస్తుంది పాపం రాగిని. అత్తయ్య గారు, మీరు ఇప్పుడు ఎమోషనల్ అయ్యారంటే నిషికి ఖచ్చితంగా డౌట్ వస్తుంది. కాబట్టి నా మాట వినండి. నేను మీరు రేఖ కలిసే ఒక మంచి సిచ్యువేషన్ని ఏర్పాటు చేస్తాను. ప్లీజ్ ప్లీజ్ అత్తయ్య అని బ్రతిమలాడుతుంది జగదాత్రి. లేదే, మీరు నాకు ప్రాణాలు కాపాడారు. మీ విషయంలో నేనేమి మాట జారను, నోరు జారను అని ఇంకా అలా కవర్ చేస్తుంది చిలకమ్మ. నిషిక చిలకమ్మని గమనిస్తూ ఉంటుంది. ఏంటి చిలకమ్మ గారు, మీరు ఎంతో హ్యాపీగా ఉన్నట్టున్నారు, మీ మొహంలో వెలుగు కనబడుతుందే అని అంటారు. "ఆ, ఏంటమ్మి, కొత్త వాళ్ళని చూస్తే నాకు వెలుగు అలాగే కనబడుతుంది అని చెప్పి అంటుంది. ఏమ్మా నీ పేరేంటి అని అడుగుతారు. రేఖ అని అంటుంది. అవునా, చాలా మంచి పేరు. నువ్వు ఎందుకో చాలా బాధపడుతున్నట్టున్నావే అని కావాలని ఏం తెలియనట్టు అడుగుతారు. ఏ చిలకమ్మ, నీకు తెలీదా? మా ఇంట్లో 10 ఏళ్ల క్రితం జరిగింది చెప్తున్నావు, అలాంటిది నెల రోజుల ముందు జరిగింది నీకు తెలీదా అని అంటుంది నిషిక. 10 ఏళ్ల క్రిందదంటే ఎప్పుడు జగదాత్రికి ఏదన్నా నాకు చెప్తూ ఉంటారమ్మగారు, అందుకే నాకు తెలీదు. తెలుసు, ఇప్పుడేం జరిగిందో నాకు తెలియదు కదా అని అంటారు. మా అమ్మ మా అమ్మ అందరినీ వదిలి వెళ్ళిపోయింది. ఒక దుర్మార్గుడి చేతిలో మా అమ్మ చనిపోయింది అని పాపం ఏడుస్తుంది రేఖ. అయ్యో రేఖ, ఏడవద్దమ్మా. మంచి వాళ్ళకి ఎప్పుడు దేవుడు మంచే చేస్తాడు. మీ అమ్మగారు నీతోనే ఉన్నారు, నీ పక్కనే ఉన్నారనుకో అని ఓదారుస్తుంది. అలా ఇంకా చిలకమ్మ పాపం మనసులో, రేఖ నేను లేకపోతే ఎంత బాధపడుతుందో, దీని బాధను చూడలేకపోతున్నాను. కానీ కొద్ది రోజులు న్యాయం బ్రతకాలి అంటే నేను ఇలానే ఉండాలి అని గట్టిగా ఫిక్స్ అవుతుంది. కరెక్ట్గా అప్పుడే ఇంకా అలా వైజయంతి అయితే పక్కకి వస్తుంది. వచ్చి హలో అని అంటుంది. ఏంటి లేడీ ఫాక్స్ అని అంటారు మీనన్. మీననో, నువ్వు మా అబ్బోడిని మా వాళ్ళని ఏమి చెయ్యవు కదూ అని అడుగుతుంది. ఇంకప్పుడే ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తారు. ఎప్పుడైతే వైజయంతి చాలా హ్యాపీగా అమ్మయ్య అబ్బోడు ఆఫీస్కి వెళ్ళిపోతుంటే నా మనసంతా ఎంత ప్రశాంతంగా ఉందో అనుకునే లోపు మీనన్ నుండి కాల్ వస్తుంది వైజయంతికి. ఇంకా మీనన్ ఫోను, అమ్మో మీనన్ ఏంటి ఇలా ఫోన్ చేస్తుండాడు, నేను నేను అని చెప్పి ఎత్తకుండా ఉంటే ఇంకా మీనన్ మళ్ళీ మళ్ళీ ఫోన్ చేస్తాడు. హలో ఎవరు అని అడుగుతుంది. నేను మీనన్ బాయ్. ఏంటి లేడీ ఫాక్స్, నన్ను అప్పుడే మర్చిపోయావా? చూడు లేడీ ఫాక్స్, నేను నీకు ఒక నిజం చెప్పాలి అనుకుంటున్నాను. నువ్వు నేను అడిగిన హెల్ప్ చేయాలి, లేకపోతే నేను నీ అబ్బాయిని పైకి పంపిస్తాను అని అంటారు. అమ్మో వద్దు యువరాజు, నేను చేయొద్దు, వాడు నా ప్రాణం. పాపం వాడు ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాడు కదా, కాబట్టి నేను చెప్పింది నువ్వు జాగ్రత్తగా విను. అది ఏంటి అంటే, మీ ఇంట్లో ప్రతి మూమెంట్ ప్రతి ఇన్ఫర్మేషన్ నాకు తెలియాలి. తెలిసి నేను నెక్స్ట్ స్టెప్ తీసుకోవడానికి నాకు వీలుగా ఉండాలి. ఆ కౌశికిపై నేను గెలుపుని సాధించాలి. కాబట్టి ప్రతి మూమెంట్ నాకు చెప్పు అని అంటారు. ఖచ్చితంగా ఖచ్చితంగా చెప్తానని చెప్పి ఇంకలా వైజయంతి అయితే మాటిస్తుంది. సో మాటిచ్చిన ప్రకారమే, హలో యువరా మీనన్, నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. మా ఇంట్లో ఉన్న చిలకమ్మ ఎందుకో మా రాగిని అని అనిపిస్తుంది అని అంటారు. వాట్, రా రాగినియా అంటే తను చనిపోయింది కదా అని అంటారు. కరెక్టే, కానీ తన వేషం భాష కరెక్ట్గా లేకపోయినా తన ప్రేమ తన మాట తీరు మాత్రం ఎందుకో రాగిణిలో కలిసింది. మేము అదే టెస్ట్ చేస్తున్నాం. ఆ టెస్ట్లో ఎక్కడి వరకు అవుతుందో తెలీదు అని వైజయంతి కాల్ కట్ చేస్తుంది. ఆ రాగిణి దగ్గర నా చరిత్ర అంతా ఉంది. వాళ్ళ భర్త తీసిన ఆ సీడీలో ఉన్న ఎవిడెన్స్ ఇవన్నీ నాకు దొరకాలని ఎప్పటి నుండో ప్రయత్నిస్తున్నాను, కానీ కుదరలేదు. ఇప్పుడు ఇప్పుడు ఖచ్చితంగా వాటిని నేను చేజెక్కించుకోవాలి. అలా జరగాలి అంటే నేను రిస్క్ 1% కూడా తీసుకోకూడదు. తను రాగిణిలా అనిపించిన తను నేను కిడ్నాప్ చేసి తీసుకొచ్చేయాలి అని చెప్పి చాలా అంటే చాలా గట్టిగా ఫిక్స్ అయిపోతాడు మీనన్. ఇంకా అలా రేఖతో రాగిణి చాలా హ్యాపీగా మాట్లాడుతుంది, టైం స్పెండ్ చేస్తుంది. పాపం చిలకమ్మగా మాత్రం ఏమీ చేయకుండా సైలెంట్గా ఉండిపోతుంది. అలా ఇంక రేఖ ఇంటి నుండి వెళ్ళిపోతుంది. పాపం కన్నీళ్ళు పెట్టుకుంటుందన్నమాట అదంతా చూస్తూ. ఇదే ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. నిషిక జగదాత్రి దగ్గరికి వచ్చి, చూడు నువ్వు ఇవాళ ఏదో ప్లాన్ చేస్తున్నావు,
అది ఖచ్చితంగా నేను బయట పెడతాను అని అంటారు. నువ్వు బయట పెట్టేలోపు ఆ ప్లానే బయటపడిపోతుంది అని ఇంక జగదాత్రి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అప్పుడే కరెక్ట్గా ఇంకా అలా నిషికాకి డాక్టర్ అయితే ఫోన్ చేస్తారు. ఒక్కసారిగా డాక్టర్ అయితే షాక్లో ఉండిపోతుంది నిషిక. హలో డాక్టర్, ఏమంటున్నారు మీరు అని అంటారు. అవును, నేను నిజమే చెప్తున్నాను. ఇన్ని రోజులు అంటే డబ్బుకి ఆశపడి ఇదంతా చేశాను, కానీ ఇకపై అలా చేయడం కుదరదు. నాకు చాలా అంటే చాలా భయంగా ఉంది. మీ ఫ్యామిలీని తడుచుకుంటేనే చాలా బాధగా ఉంది. ఖచ్చితంగా నాకు పోలీసులు కాల్ చేశారు కాబట్టే నీకు ఈ విషయాన్ని చెప్తున్నాను. నువ్వు ప్రెగ్నెంట్ కాదు అనే విషయాన్ని నేను చెప్పానని, మళ్ళీ నీకు లేని ప్రెగ్నెన్సీ అబార్షన్ అయింది అని చెప్పానని వాళ్ళకి తెలిస్తే చాలా అంటే చాలా బాధపడతారు. నన్ను చంపేస్తారు, నిన్ను చంపేస్తారు. కాబట్టి నిషిక, నువ్వు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి అని ఇంకా డాక్టర్ అయితే చెప్తుంది. మై గాడ్, అంటే ఈ విషయం పోలీసుల వరకు వెళ్ళిందా? ఇప్పుడు నేనేం చేయాలి అని నిషిక ఆలోచిస్తూ ఉంటే అప్పుడే చిలకమ్మ వస్తుంది. ఏయ్ చిలకమ్మ, వెళ్ళు వెళ్ళి నా కోసం జ్యూస్ చేయి అని అంటారు. అయ్యో, మీరు తాగే పప్పాయ జ్యూస్లో పప్పాయ ఇంట్లో లేదు కాబట్టి బయటికి వెళ్ళి తేవాలి అని అంటారు. ఖచ్చితంగా ఖచ్చితంగా తీసుకురా పే అని అంటుంది. విసుకు అని చెప్పి ఇంకలా వెళ్తుందనమాట బయటికి చిలకమ్మ. బయటికి వెళ్ళేసరికి మీనన్ గ్యాంగ్ అయితే ఇంకలా వస్తారు. వచ్చి చిలకమ్మ వైపు చూస్తూ ఉంటారు. అప్పుడే నిషిక, అవును, చిలకమ్మని ఒంటరిగా పంపించాను కదా, ఖచ్చితంగా తను మా అత్తయ్యో కాదో నేను వెంటనే తెలుసుకోవచ్చు. ఎస్, వెళ్తానని చెప్పి ఫాలో అయ్యి వెళ్తుంది నిషిక. అప్పుడే ఇంకా మీనన్ గ్యాంగ్ రావడం చూసి ఒక్కసారిగా వణికిపోతుంది నిషిక. అయితే దూరం నుండి చూస్తూ ఉంటుంది. ఏయ్ రాగిని, బాగున్నావా అని అంటారు. ఎవరు నువ్వు? నా పేరు చిలకమ్మ అని అంటారు. ఏంటి, నీ పేరు చిలకమ్మ? లేదు, నువ్వు రాగినివే. ఆ విషయం నాకు బాగా తెలుసు, కానీ రా అని అంటారు. ఏయ్ ఎవరు నువ్వు, చెయ్యొదులు అనేసరికి చెంప పగలకొట్టి ఇంకలా రాగినినైతే లాక్కొని తీసుకువెళ్తారు. ఒక్కసారిగా నిషిక షాక్ అయిపోతుంది. ఇంకా జగదాత్రి కేదార్ కూడా అప్పుడే బైక్ పై వస్తూ ఇది చూసి షాక్లో ఉండిపోతారు. రేయ్ మీనన్, మీనన్ మీనన్ వస్తున్నాడు, మనం వెంటనే వెంటనే వెళ్ళాలి అని చెప్పి ఇంకా అలా వెంటనే బయలుదేరుతారనమాట జగదాత్రి అండ్ కేదార్. అయితే ఇంకా బయలుదేరి వెళ్ళేసరికి నిషిక, ఏంటి, ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పి చూస్తూ ఉంటుంది. ఒకవేళ నిజంగా తను అత్తయ్య అయితే అత్తయ్య ప్రమాదంలో పడుతుంది కదా, నో నో అలా జరగకూడదు అని నిషిక కూడా ఫాలో అయ్యి వెళ్తుంది. వైజయంతికి ఫోన్ చేస్తుంది. హలో అత్తయ్య, ఒకవేళ మా అత్తయ్య నిజంగా ప్రమాదంలో పడితే నేను తట్టుకోలేను, కాబట్టి మీరు కూడా నాకు తోడుగా రండి అని ఇద్దరు వెళ్తారు. అమ్మి, ఇప్పుడు ఆ మీనను తన్నెక్కడికి తీసుకెళ్తున్నాడో మనకెందుకు చెప్పు, పదమ్మి వెళ్ళిపోదాం అని అంటుంది. అత్తయ్య, ఇంత స్వార్థపరులేంటి మీరు, రండి అని చెప్పి లోపలికైతే తీసుకువెళ్తుంది. తీసుకువెళ్ళేసరికి ఇంకలా మీననైతే ఒక డెన్లోకి తీసుకువెళ్తాడు చిలకమ్మని. ఏయ్ మర్యాదగా సీడీ ఇవ్వు, సీడీ ఇస్తే బ్రతికిపోతావు, లేకపోతే అని అంటారు. నువ్వు అనుకున్న సీడీ ఏది నా దగ్గర లేదు అనేసరికి, లేదా లేదా సరే, నిన్ను సజీవంగా పైకి పంపిస్తే అప్పుడు ఉందో లేదో నీకే తెలుస్తుంది. నిన్ను కాపాడడానికి ఏ దేవుడు వస్తాడో చూస్తాను అనేసరికి, దేవుడు కాదు దేవత వస్తుంది అని అంటుంది చిలకమ్మ అలియాస్ రాగిని. ఇంకలా అక్కడికి జగదాత్రి ఎంట్రీ ఇస్తుంది. ఒక్కసారిగా ఇంకా జగదాత్రిని చూసి షాక్ అయిపోతారనమాట నిషిక అండ్ వైజయంతి. జగదాత్రి కేదార్ జేడి కేడీగా వచ్చి ఇంకా అలా మీనన్ కొట్టబోతుంటే చెయ్యి పెట్టి అడ్డుకుని మీనన్ చెయ్యి గట్టిగా పట్టుకుంటుంది జగదాత్రి. హే జేడి, నేను ఇక్కడున్నాను నీకు ఎలా తెలిసింది అని అంటారు. నువ్వు చేసే ప్రతి వెధవ పనులని మేము మానిటర్ చేస్తూనే ఉంటాం, తెలుసు కదా మీనన్, నువ్వు ఇంత సింపుల్గా ఎలా అడుగుతున్నావు అనేసరికి, రే తను తీసుకెళ్ళండి రా అనేసరికి ఇంకలా చిలకమ్మని కాపాడుకోవడానికి జేడి కేడి అయితే ఫుల్గా ఫైట్ చేస్తారు. అదంతా చూస్తూ నిషిక అండ్ వైజయంతి గడ గడ వణికిపోతారు. అత్తయ్య మీరు రండి అని అనేసరికి ఇంకా దూరంగా ఉన్న నిషికాని గమనిస్తుంది చిలకమ్మ. మీరు వెళ్ళండమ్మా, నేను వస్తాను అని పంపించేసి నిషిక దగ్గరికి వెళ్తుంది. నిషిక వైపు చూస్తూ, ఏంటే అలా చూస్తున్నావు? ఓ
నా నిజస్వరూపం నేను రాగిని అని తెలిసిపోయిందా? సరే, తెలిస్తే తెలిసింది. కానీ ఒకటి మాత్రం నిజం, జగదాత్రి కేదార్ ఎంత బలవంతులో నీకు ఇప్పటికీ అర్థమై ఉండాలి. తను సొసైటీని చీడ పురుగులని ఏరేసే ఒక నిజాయితీగా ఐపీఎస్ ఆఫీసర్గా ఉంటూ నువ్వు పెట్టిన టార్చర్ని భరించిందే. ఛీ, ఇప్పటికైనా మనం మారి తీరాలి అని గట్టిగా చెప్తుంది. తనైతే ఇంక నిషిక ఏమీ మాట్లాడకుండా తలదించుకుంటుంది. ఈ బుద్ధేదో ముందొస్తే బాగుండేది, ఇప్పటికైనా జగదాత్రి కేదార్కి గౌరవం ఇవ్వడం నేర్చుకో అని చెప్పి అలా అక్కడి నుండి వెళ్ళిపోతారు. తనైతే చిలకమ్మ ఇంకా జగదాత్రి కేదార్ కేడిగా విశ్వరూపాన్ని చూసి షాక్లో గడగడ వణికిపోతూ ఉంటారు వైజయంతి అండ్ నిషిక. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.